హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఇప్పటివరకు కూడా అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ పేరు ఉండేది. అమెరికాని రక్షించే మినిస్ట్రీ పేరు ఏంటి అంటే డిఫెన్స్ మినిస్ట్రీ. అయితే ఇప్పుడు ఆ పేరు మారుస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకు మరి డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి డిఫెన్స్ మినిస్ట్రీ పేరుని వార్ మినిస్ట్రీ పేరుగా మార్చారు అంటే, దీని వెనుక ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనమాట. డిఫెన్స్ మినిస్ట్రీ అంటే ఎప్పుడు డిఫెన్సివ్ మోడ్లో ఉంటుంది. అంటే తమ దేశం మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తేనే వాళ్ళు డిఫెన్స్ చేస్తారు. ఇలా కాకుండా వార్ మినిస్ట్రీ అని చెప్పేసి పేరు మారిస్తే ఏమైందంటే, మేము డిఫెన్స్ కాదు వార్ మోడ్లో ఉన్నాం, మీరు మా మీద యుద్ధం చేస్తే మీకన్నా మేమే ముందు యుద్ధం చేస్తాం, అలాగే మేము ఇష్టం వచ్చిన చోట్ల కూడా యుద్ధం చేయడానికి మాకు అవకాశం ఉంది అని చెప్పడం కోసం అమెరికా అధ్యక్షుడు డిఫెన్స్ మినిస్ట్రీ పేరుని వార్ మినిస్ట్రీగా మార్చినట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని వెనక ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీద తన ముద్రని ఏదైతే, ఇంకా ఆయన 3 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో అమెరికా మీద వీలైనంత తన ముద్రని వేయాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. అందులో భాగంగానే డిఫెన్స్ మినిస్ట్రీ పేరుని వార్ మినిస్ట్రీగా మార్చినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అంటే కొన్ని దేశాలకు హెచ్చరిక అనమాట, మేము ఎప్పుడైనా యుద్ధం చేస్తాం కొన్ని దేశాల మీద అని చెప్పేసి ఒక హెచ్చరిక ప్రకారం డిఫెన్స్ మినిస్ట్రీ పేరుని వార్ మినిస్ట్రీగా పెట్టినట్లయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.